చేస్తున్న ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇప్పటి వరకు అక్క చెల్లెమ్మలకు 2500 కోట్ల రూపాయల మాఫీ చేసినట్లు తెలిపారు. ఇంటి వద్దకే పథకాలు వస్తున్నాయంటే అది జగన్ గొప్పతనమన్నారు. సూపర్ పథకాలతో తిరుగుతున్న చంద్రబాబు గతంలో లానే వాటిని వదిలేస్తారని కామెంట్ చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్, పురంధేశ్వరి చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అంటూ ఎద్దేవా చేశారు. కరువు ప్రాంతాలను గుర్తించి వాటికి నీటిని సరఫరా చేసింది వైసీపీ ప్రభుత్వం అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ప్రాజెక్టు గానీ ఇండస్ట్రీ గానీ తెచ్చావా అంటూ ప్రశ్నించారు పెద్దిరెడ్డి. ఆవులపల్లి రిజర్వాయర్ వస్తే 5 మండలాలకు తాగునీరు అందుతుందని, కానీ దాన్ని అడ్డుకుంటున్న దుర్మార్గుడు చంద్రబాబు అంటూ పెద్దిరెడ్డి ఫైర్ అయ్యారు. పొరపాటు చేస్తే తిరిగి మళ్ళీ ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 2024 నుంచి 2029 దాకా ఇది మళ్ళా అంధకారంలోకి వెళ్ళారు మన రాష్ట్రం. దయచేసి ఎవరు తప్పు చేయకండి అని మీకు మనం చూస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళతో ఎక్కువగా వచ్చింది. పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షుడు వీళ్ళందరూ ఏం చెప్తా ఉన్నారు? దుష్టశక్తి చూశారు. ఈ దుష్టశక్తి ఇస్తే ఏం చెప్తా ఉంది? ఏది కూడా చెప్పడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, ఏదైనా ఏ జిల్లా పోతే ఆ జిల్లాలోనే మందిని తిట్టడం, వారి బుధపుత్రమే పని చేయడం, అక్కడ ఏ నియోజకవర్గంలో మాట్లాడితే ఆ శాసనసభ్యుల గురించి వ్యతిరేకంగా మాట్లాడడం, ఇది తప్ప మేము పలాన్ని చేస్తామని ఈ రోజు కూడా చెప్పడం లేదని మీరు గమనించాలని కూడా మీకు మనం చేస్తామని. మనమేమో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడో అది చేశాడు, రేపు కూడా ఏం చెప్తాడో అది చేస్తాడు. మరి మనం నిబద్ధతతో పనిచేస్తూ ఉన్నాము. వీళ్ళు రాజకీయాలు దిగదార్చి దూసర పర్వాలంటూ కాలం గడుపుతా ఉన్నాం. మరి మన ప్రభుత్వంలో మనం ఏదైనా చేసుకోవాలంటే ప్రభుత్వం ఉంది కాబట్టి మంజూరు చేస్తాం. ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు పడమటి ప్రాంతం అంతా కరువు ప్రాంతం, కమ్మలపల్లి కానీ, అక్కడ పీలేరు కానీ, మదనపల్లి కానీ, పుంగూరు కానీ, పలువురు కుప్పం ఇవన్నీ కూడా పడమటి ప్రాంతాలు కరువుతో అల్లాడుతూ ఉన్నాయి. అంతేత మనం నీళ్ళని వారి నియోజకవర్గంలో తెలుగుదేశం కూటమిని అధికార